హైదరాబాద్ వైసీపీ కార్యాలయంలో సి రామచంద్రయ్య మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఈయన గురించి అడిగితే వీళ్ళ కుటుంబ సభ్యులు చేసిన అరాచకాలు దట్స్ వై యు ఆర్ బీయింగ్ పనిష్డ్. రెండవది టీటీడీ గోల్డ్ 1381 కిలోస్ ట్రాన్స్పోర్ట్ అవుతాం పట్టుకున్నారు. ఎవరు టీటీడీ బాధే అని చెప్తున్నారా? టీటీడీ ఏం చెప్పటంలే. ఏంటి అది 1380 కిలోలు మామూలు క్వాంటిటీ కాదు, చాలా ఎక్కువ క్వాంటిటీ. దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే దానికి ప్రాపర్ సెక్యూరిటీ, ప్రాపర్ డాక్యుమెంట్స్ అవన్నీ ఉండాలి కదా. అసలు పట్టుకుండేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? వెరిఫికేషన్ చేస్తే అక్కడనే తెలిపోవాలి అది టీటీడీ గోల్డ్ అనేది బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది. బ్యాంక్ వాళ్ళు ఏమంటారు, మాకు మెచ్యూర్డ్ అయిపోయింది, మేము తీసుకెళ్తున్నామంటారు. బట్ ఏం జరుగుతుంది రాష్ట్రంలో? టీటీడీ అంత పెద్ద వ్యవస్థ, దానికి సంబంధించిన 1340 కేజీల బంగారు దాని గురించి కూడా వీళ్ళు చెప్పకుండా ఉంటాయి. ఏంటి నైదర్ టీటీడీ నాట్ ది బ్యాంక్స్ ఆర్ రియాక్టింగ్. ఏం జరుగుతుంది? ఏం జరిగింది ఇంతవరకు 5 ఏళ్ళు? ప్రజలకు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. దీనిపైన మాత్రం సీఎం కామెంట్ చేయడు. సీఎం ఎంతవరకు తన సేఫ్టీ, తనను ఏ విధంగా ఇన్సులేట్ చేసుకోవాలా, తను ఏ విధంగా ఎకనామిక్గా బెనిఫిట్ కావాలా, దీనిపైన కాన్సన్ట్రేషన్ తప్ప మిగతా విషయాలపైన పోవటంలే. ఈసీ తనిఖీలలో బంగారు బయటపడిందంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ సచ్ హ్యూజ్ క్వాంటిటీ షుడ్ బి విత్ ప్రాపర్ డాక్యుమెంట్స్. డాక్యుమెంట్స్ పక్కా ఉంటే కన్నా ప్రాపర్గా వెరిఫై చేస్తే ఈసీ వాళ్ళు కనుక్కుంటారు అది టీటీడీ. మరి అక్కడ డాక్యుమెంట్స్ లేవు కాబట్టి వాళ్ళు సీజ్ చేశారు.